మహాభారతంలో అభిమన్యుడు తల్లి కడుపులుండంగానే యుద్ధాలు ఎట్లా చేయాలనో వ్యూహాలు ఎట్లా వన్నాలనో నేర్చిండట. అందుకే 16 ఏండ్లకే బాణం బట్టి పద్మ వ్యూహంలోకి చేరిండట. కౌరవుల దిక్కున్న ఎంత తోప్ తురుములనైనా ఓడించిండట. అది మహాభారతం కాబట్టి అట్లా జరిగింది, కానీ నిజంగా జరుగుతుందా? కానీ ఇగో ఈ బుడ్డోని చూస్తే నిజమే అంటారు మీరు కూడా. ఏలు చూపితే కొండవాకుడు కాదు, ఏకంగా ఎవరెస్టే వాకేటట్టున్నాడు కౌండిన్య అనే గీ బుడ్డోడు. 3-4 గొలిచిన మూరేళ్ళు లేని ఈ 3 ఏండ్ల పిల్లగాడు భారతదేశం రాష్ట్రాలు వాటి రాజధానుల పేర్లు చెప్తున్నాడు. అట్లా మా బుడ్డోడు కూడా చెప్తాడు. 4 రోజులు పట్టి చెప్పి బట్టి పట్టిస్తే అని అంటారు కావచ్చు కొంతమంది. కానీ ఈ చిన్నోడు పెద్దోళ్ళకే నాలుక తిరిగిన పద్యాలు ఉత్తగా ఉఫ్ అన్నట్టు ఊది పాడేస్తుండు. దానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం सर्व विज्ञान अयग्रीवम उपासमहे चक्षुषे डोमनिम पुष्पकनकम निबृतिम करे रोप्य सिंहासनारूढम देवीं चक्षुष्मतिं भजे पर्वतोमुखम नरसिंहं भीषणं बद्धं ముఖ్యం చూసిండ్రా, ఒక్కొక్క పదం బలికేతానికే మనకు నోరు తిరగది. అసొంటిది పెద్ద పెద్ద పదాలు యాది పెట్టుకొని చెప్పడంటే చిన్న ముచ్చట్న. ముద్దు ముద్దు మాటలు మాట్లాడాల్సిన 3 ఏండ్ల ఈడుల కౌడిన్యకు ముద్దుగా పద్యాలు చెప్తున్నాడు. ఏ ఒక్కటో రెండో కాదు, 30 కంటే ఎక్కువ శ్లోకాలు పద్యాలు పట పట చెప్తాడట. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుండే అర్జున్ స్నేహల కలిగిన ఈ ఇషాన్ కౌడిన్య పువ్వు ఉట్టుడుతోనే పరిమళిస్తుంది అన్నట్టు 2 ఏండ్లు నిండక ముందే ఏది చెప్తే అది యాది పెట్టుకొని చెప్తుంటే వీనిలా చాలా టాలెంట్ ఉన్నదని గుర్తించి పద్యాలు శ్లోకాలు రాష్ట్రాలు రాజధానుల పేర్లు నేర్పిండ్రట. ఇంకేం చెప్పినా అవలీలగా చెప్తున్నాడట. పెద్దగా పెరిగినాక ఎంతో ఎత్తుకోయేటట్టు చేస్తామని అంటున్నారు అయ్యవ్వలు. మరి ఈ బుడ్డోడు రోబో సినిమాలో షిట్టి రోబో బుక్కులను స్కాన్ చేసి ఫోన్ నంబర్లు చెప్పినట్టు ఏఐ యాప్ ఏదన్నా చిన్నప్పుడే మింగింది అన్నట్టు కొడుతున్న ఈ కౌండిన్య ముందు మంచిగా చదువుకొని తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి గొప్ప పేరు తీసుకొచ్చేటట్టు ఎదగాలని కోరుకుందాం. ఏమంటారు? ఆల్ ద బెస్ట్ రా బుడ్డోడా.